హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు మనం ఎక్కువగా చాలా వరకు మనము పెరుగుతోనే కొంచెం ఉప్మా ఉగ్రాన్ని తినే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే ఈ బటర్ మిల్క్తోన చేసే వెజిటేబుల్ ఉప్మా చాలా చాలా నచ్చుతుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అయితే మనం ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఒక అర్ధ కిలో పెరుగు తీసుకున్నా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, ఉల్లిగడ్డ, టమాటా, బీన్స్, పచ్చిమిర్చి, బఠానీలు తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ హాఫ్ కిలో పెరుగులో అల్లం ముక్కలు వేసుకొని మజ్జిగ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మజ్జిగ చేసుకోవాలంటే ఫస్ట్ పప్పు గుత్తితోనే రుద్దుకున్న తర్వాత ఒక్కోసారి మజ్జిగ ఇంకా అట్లనే ఉంటుంది మనకి, అంటే స్మూత్గా రాదనమాట. అప్పుడు మనం ఒక పెద్ద గిన్నెను ఒక చెంబు లాంటిదో అట్లా తీసుకొని అటు ఇటు పోసుకుంటే మనకు మజ్జిగ నీట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వాటర్ పోసుకొని నేను అట్లనే చేసుకుంటా. ఇప్పుడు ఒక్కోసారి నాకు ఇంకా ఉండలు ఉండిపోతుంది పెరుగు, అట్లా కాకుండా అక్కడిక్కడ కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మజ్జిగ అయితే ఇట్లా చేసేసుకున్నా నేను ఉండలు లేకుండా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే అన్నీ తీసుకున్నా. ఆయిల్ వేసుకున్నా నేను గిన్నెలో. ఇందులో నేను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయన్నమాట. పోపు దినుసులు అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకుంటా అనమాట ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఇవన్నీ వేసేసుకోవాలి. బఠానీ, క్యారెట్, బీన్స్, టమాటా ఇవి కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి వేసుకొని. నేనైతే కొంచెం దొడ్డు రవ్వ తీసుకున్నా. అంటే దొడ్డు రవ్వ అంటే కొంచెం నార్మల్ది, కొద్ది సన్నగా ఉండే రవ్వ అనమాట. కరివేపాకు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో మజ్జిగను పోసుకుంటున్నా. ఇంకోటి స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట. నేను చెప్తున్నా మీకు, సాల్ట్ వేసుకున్న స్టవ్ బంద్ చేసుకొని మజ్జిగ వేసుకోండి. మనకు పగిలిపోకూడదు అనుకుంటే ఆ పని చేయాలి, లేకపోతే పెరుగు కూడా అంత అక్కడక్కడక్కడ పలిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఎంతైనా కొంచెం మనం అట్లా పోసుకున్నా పలిగిపోతుంది, కానీ బెటర్ మనం బంద్ చేసుకొని వేసుకోవడం బెటరు. ఓకే, ఇక్కడ వాటర్ మరుగుతుంది. ఉప్పు కూడా వేసుకున్నా నేను అందులో. ఇప్పుడు నేను ఒక్క గ్లాసు దొడ్డు రవ్వకి 4 గ్లాసుల పెరుగు పోసుకున్నాను అనమాట, బటర్ మిల్క్. ఇప్పుడు ఈ రవ్వ వేసుకుంటున్నా. మీరు కొంచెం తక్కువ అనుకుంటే ఒక 3 పోసుకోండి. నాకైతే 4 అయితే సరిపోయింది. కొంచెం జారుడులా ఉంటేనే బాగుంటుంది తినడానికి. ఓకే, ఇక్కడైతే నాకు రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మంచి నెయ్యిని వేసుకోవాలి పైన, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు దొడ్ల నెయ్యి వాడుతున్నాము. మాకైతే బాగానే అనిపించింది కాబట్టి అదే నెయ్యి వాడుతున్నాం. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి తీసుకొని చూపిస్తాను చూడండి. ఇట్లా అయిపోయిందనమాట. లేదు ఇంకా కొంచెం సల్పగా అనుకుంటే ఇంకొక సగం గ్లాస్ మజ్జిగ పోసుకోండి. మజ్జిగ లేకపోయినా వాటర్ కూడా పోసుకోవచ్చు, అట్లేం లేదు. ఇప్పుడు మనకైతే వెజిటేబుల్ బటర్ మిల్క్తో ఉప్మా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. మీరు ట్రై చేయండి. వేడివేడిగా తిన్నారంటే సూపర్ అనమాట. కొందరు చాలామంది ఉప్మాలో పెరుగు వేసుకునే వాళ్ళు ఉంటారు. అందులో నేను ఇంకొకటి ఉగ్రానీలో కూడా పెరుగు వేసుకుంటాను నేను. అట్లా కొందరు ఇష్టమైన వాళ్ళ కోసం ఇది అనమాట. తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. చాలా చాలా బాగుంది. పెరుగు మాత్రం మీరు వేడి ఉన్నప్పుడు వేసుకుంటే పలిగిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి. అది మొత్తం ఉడికిన తర్వాత బంద్ చేసుకొని పెరుగు వేసుకొని ట్రై చేయండి తప్పకుండా. ఓకే, బాయ్. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను. ఇది కామెంట్ చేయండి తప్పకుండా. బాయ్.